నీవు పాపమునకు దాసుడవైతే, పాపమునకు విధేయుడవైతే, లోకంలో విధేయత కనపరుస్తూ ఉంటే, లోకంలో ఏం కాదులే పాస్టర్ దొక్కటేగా, చిన్నదేగా, పాపం కదా, పాపము కదా. పాత నిబంధన ప్రకారం అంటే తప్పు చేస్తే పాపం చేసినట్లు లెక్క. కానీ కొత్త నిబంధన ప్రకారం అలా ఆలోచన వచ్చినా పాపమే. ఒక్కసారి చూసి రెండోసారి ఆ వ్యక్తిని చూసినా తెలుసా మీకు అది పాపమే. మూడోసారి తిరిగాడంటే ఇంకా అంతకన్నా పాపం ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్లో మోషన్లో జుట్టు ఎగురుతూ ఉంటుంది, తలగేడి తిరుగుతూ ఉంటుంది. పాపం కూడా అటే ఉంది. ఎరగరా, గ్రహించడం లేదా? నీ విధేయత వాక్యమును కై ఉన్నట్లయితే